Hello students, welcome to Srinath IPE PYQ సిరీస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ ఫాలో అవ్వాలి. రైట్ నౌ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 11th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఈ చాప్టర్లో ఉన్న PYQ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం స్టూడెంట్స్. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త యూజర్స్ అయితే కనుక, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ మీకు మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో చూస్తే మనకి 7 టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ అండ్ ద ప్రెషర్ అంటే ఏంటి, అండ్ స్ట్రీమ్ లైన్ ఫ్లో అని, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్, విస్కాసిటీ గురించి, రిలాన్స్ నెంబర్ గురించి, సర్ఫేస్ టెన్షన్ గురించి, వీటన్నిటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్ ఛానల్లో. టెక్స్ట్ బుక్ సిరీస్, టెక్స్ట్ బుక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అక్కడ మీరు చూడొచ్చు అనమాట. అండ్ రైట్ నౌ మనం ఐపీఈ ఎగ్జామ్స్ సంబంధించిన PYQ సిరీస్ వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే ఏది మీరు మిస్ అవ్వరు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ గన్ షాట్ సిరీస్ వస్తుంది, క్విక్ రివిజన్ వస్తుంది, అలాగే ఎంసెట్ విషయంలో వచ్చిన PYQ సిరీస్ వస్తాయి, ఎంసెట్ టిప్ టాప్స్ వస్తాయి, దీంట్లో కూడా ఐపీ ఎగ్జామ్ యొక్క టిప్ టాప్స్ కూడా వస్తాయి. అలా కొన్ని ట్రిక్స్ కూడా మీకు వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలంటే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. సో బ్లూ ప్రింట్ చూసుకుంటే ఈ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ రావు, 8 మార్క్స్ క్వశ్చన్స్ రావు. మనం ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో చిన్నగా ఉన్న క్వశ్చన్స్, చిన్నగా ఉన్న లాజిక్స్ అన్ని ఈ చాప్టర్లో మనం వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి. అలాగే మన సరౌండింగ్స్లో ఉన్న కాన్సెప్ట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1లో మనకి 6th అండ్ 7th క్వశ్చన్ ఏదైతే ఉందో అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దాట్స్ ఇట్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్? డ్రాప్స్ అండ్ బబుల్స్ ఎందుకు స్పెరికల్ షేప్లో ఉంటాయి? సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడాలి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ అనమాట. సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక అట్రాక్టివ్ ఫోర్స్, దానివల్ల మనకి ఎట్లా అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక మనకి చాలా షేప్స్ ఉంటాయి, క్యూబ్ షేప్స్, క్యూబాయిడ్ షేప్స్, వీటన్నిటిలో కూడా కానీ మనకి స్పియర్ ఏదైతే ఉందో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ అనమాట. సో అందుకే ఇది మనకి స్పెరికల్ షేప్స్లో ఉంటాయన్నమాట. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో చూడండి. మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఇది స్పిన్నింగ్ ఎఫెక్ట్ అని కూడా మనం అంటాం అనమాట. సో ఏదైనా బాల్స్ ఏదైనా స్పిన్ అవుతూ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దీన్ని ఫైండ్ అవుట్ చేసింది గుత్సవ్ మ్యాగ్నస్ అనమాట. సో అతను క్యానన్ బాల్ క్యానన్ బాల్ అనేది కర్వ్ అవుతూ ఉంటుంది. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట స్టూడెంట్స్. సో మెయిన్గా మనకి ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్, బాల్ స్పిన్ అయ్యే బాల్ స్వింగ్ అవడం, దానికి డైరెక్షన్ ట్రాజెక్టరీ చేంజ్ అవ్వడం, ఇది జరుగుతుంది స్టూడెంట్స్. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మనకి స్పెషల్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి. అండ్ మనం విస్కాసిటీ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చదవాలి స్టూడెంట్స్. అండ్ దానికి యూనిట్స్, డైమెన్షన్స్ అనమాట. సో మనం విస్కాసిటీ గురించి చూసుకుంటే కనుక, సో మనం ఆయిల్ అండ్ వాటర్ కంపేర్ చేసి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. జిడ్డు అంటాం, సో అంటే త్వరగా కదలవు అనమాట. సో మనకి వాటర్లో లిక్విడ్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, లేయర్స్కి మధ్య రెసిస్టివ్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని మనం విస్కాసిటీ అంటాం అనమాట. అండ్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ పాస్కల్ సెకండ్ అంటాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మనకి కార్బొరేటర్లో నాజిల్ ఉంటుంది, అక్కడ ఎయిర్ ఫ్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట, ఫ్లో అవుతుంది హై స్పీడ్తో. అక్కడ కరెక్ట్ ప్రొపోర్షన్లో పెట్రోల్ రిలీజ్ అవుతూ ఉండడం ద్వారా, అలా కరెక్ట్ ప్రొపోర్షన్ రిలీజ్ అవ్వడం ద్వారా ప్రెషర్ని బేస్ చేసుకుని అట్లా మనకి అక్కడ ఏమవుతుందంటే కనుక హీట్ కంబషన్ జరిగి మనకి వెహికల్స్ మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనకి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, చూడండి స్టూడెంట్స్ ఆన్సర్స్. మనం ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మెయిన్ టార్గెట్ అనమాట. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే నార్మల్గా ఇలా ఒక వాటర్ డ్రాప్ కానీ ఏదైనా ఒక లిక్విడ్ డ్రాప్ ఉంటే, సో దాని యొక్క ట్యాంజెన్షియల్ డైరెక్షన్కి, ట్యాంజెంట్కి అండ్ లిక్విడ్కి దీనికి ఉన్న నార్మల్ సర్ఫేస్కి మధ్య ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్
ఎక్సెస్ ప్రెషర్, ఇది ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. సో లిక్విడ్ లోపల ఉన్న ఎయిర్ బబుల్, అంటే ఇప్పుడు మనకి వాటర్ ఉంది టబ్లో, వాటర్ లోపల ఒక ఎయిర్ బబుల్ ఉంది, దాని యొక్క ఎక్సెస్ ప్రెషర్ ఎంత అంటే కనుక, సో దాని ఎక్సెస్ ప్రెషర్ వచ్చేసి 2T/R స్టూడెంట్స్. T అంటే టెన్షన్ అనమాట. అండ్ ఈ ఎయిర్ బబుల్కి వచ్చేసి 1 ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది అనమాట. 1 ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి మనకి బయట వాటర్ ఉంటుంది, లోపల మాత్రమే ఫ్రీగా ఉంటుంది. అందుకే దీనికి 2T/R అనేది ఎక్సెస్ ప్రెషర్ స్టూడెంట్స్. అండ్ అలాంటి సిమిలర్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కనుక లిక్విడ్ డ్రాప్. సో లిక్విడ్ డ్రాప్ యొక్క ఎక్సెస్ ప్రెషర్ ఎంత అంటే కనుక, ఇప్పుడు మనం లిక్విడ్ డ్రాప్ చూసామనుకోండి, వాటర్ రైన్ డ్రాప్స్ కానీ లిక్విడ్ డ్రాప్స్ కానీ చూస్తే వాటికి కూడా 1 ఫ్రీ సర్ఫేస్ మాత్రమే ఉంటుంది అనమాట. 1 ఫ్రీ సర్ఫేస్ మాత్రమే ఉంటుంది. సో అందుకే వాటి యొక్క ఎక్సెస్ ప్రెషర్ కూడా ఎంతంటే 2T/R అనమాట. T అంటే టెన్షన్, R అంటే రేడియస్ అనమాట. అండ్ ఇక్కడే సంథింగ్ స్పెషల్ వస్తుంది, దట్ ఈజ్ సోప్ బబుల్ ఇన్ ఎయిర్ అనమాట. ఎయిర్లో ఉన్న సోప్ బబుల్ యొక్క ఎక్సెస్ ప్రెషర్ ఎంత. సో సోప్ బబుల్ ఏదైతే ఉందో, ఎయిర్లో ఉన్న సోప్ బబుల్కి 2 సర్ఫేసెస్ ఉంటాయి స్టూడెంట్స్. 2 లిక్విడ్ సర్ఫేసెస్ ఉంటాయి, మీన్స్ 2 ఫ్రీ సర్ఫేసెస్ ఉంటాయి అనమాట, ఎయిర్తో కాంటాక్ట్లో ఉన్నాయి. సో అందుకే దీనికి 2T/R ప్లస్ 2T/R ఎక్సెస్ ప్రెషర్ వచ్చేసి ఫైనల్గా దట్ ఈస్ 4T/R అనమాట ఎక్సెస్ ప్రెషర్ వచ్చేసి. ఓకేనా స్టూడెంట్స్, మన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ సపరేట్గా ఉన్నాయి. 2 మార్క్స్ గన్ షాట్ సిరీస్ కావచ్చు, మనకి రిలీజ్ అవుతుంది ఫ్యూచర్లో, అక్కడ మీకు ఇది కవర్ అవుతుంది స్టూడెంట్స్. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి, వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ఎ పైప్ విచ్ ఆఫ్ ద లేయర్స్ మూవ్స్ ఫాస్టెస్ట్ అండ్ స్లోయెస్ట్. సో పైప్ గుండా వాటర్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఏది స్లోగా మూవ్ అవుతుంది. దానికి ఆన్సర్ మనం రాస్తే కనుక స్టూడెంట్స్, వాటర్ పైప్ గుండా ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ పైప్ యొక్కతో కాంటాక్ట్లో ఉన్న వాటర్ లేయర్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. సెంటర్లో ఉండే వాటర్ లేయర్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట. రీజన్ ఏంటంటే కనుక దట్ ఈజ్ నథింగ్ బట్ ద విస్కాసిటీ ఒకటి, ఫ్రిక్షన్, రిలేటివ్ ఫ్రిక్షన్, విస్కాసిటీ, ఇవే దానికి కారణాలు స్టూడెంట్స్. ఓకేనా. అండ్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి. సో వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే కనుక, సో ఏదైతే సబ్స్టెన్సెస్ మనము యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే చెప్పాను కదా, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి వాడతాము, వాటిని వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటాం. వెట్టింగ్ ఏజెంట్స్ అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని డిక్రీజ్ చేయడానికి వాటిని వెట్టింగ్ ఏజెంట్స్ అంటాం. వెట్టింగ్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్స్ సోప్స్, డిటర్జెంట్స్, డైయింగ్ సబ్స్టెన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై వాటర్ డ్రాప్లెట్స్ వెట్ ద గ్లాస్ సర్ఫేస్ అండ్ డస్ నాట్ వెట్ లోటస్ లీఫ్. ఇప్పుడు నీళ్ళు ఎక్కడైనా పడితే ఆ ప్లేట్ కానీ అవంతా కూడా తడిగా అయిపోతుంది. బట్ అదే కనుక తామరాకు మీద పడితే అవి చూడండి, తామరాకు మీద నీటి బిందువు దాన్ని తడుపుతుందా, తడపదు. కారణం మెయిన్ థింగ్ ఏంటంటే కనుక అవి గ్లాస్ మీద ఇంకెక్కడన్నా ఉంటే కనుక అప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 90 degrees కంటే తక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది ఈ తామరాకు మీద పడుతుందో అక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది, అందుకే దాన్ని తడపదు అనమాట స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెన్షన్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ అప్లికేషన్స్ ఫర్ బెర్నౌలీస్ థియరం. బెర్నౌలీస్ థియరం యొక్క అప్లికేషన్స్ తెలుసా స్టూడెంట్స్, మీకు తెలుసు, నాకు తెలిసి. ఓకేనా. సో చూడండి, ఏంటంటే కనుక మనకి ఇప్పుడు ఏరోప్లేన్స్ ఉన్నాయి, ఏరోప్లేన్స్ ఫ్లై అవుతున్నాయంటే కారణం ఏంటి, బెర్నౌలీస్ థియరమే. వాటి యొక్క వింగ్స్ మధ్య ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అక్కడ డైనమిక్ లిఫ్ట్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, స్పిన్ బౌలర్స్ ఉంటారు. బాల్ స్పిన్ చేసినప్పుడు అటు ఇటు తిరుగుతుంది, దాని ట్రాజెక్టరీ మారిపోతూ ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్ కూడా వచ్చేసి బాల్స్ స్వింగ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా బెర్నౌలీస్ ప్రిన్సిపలే అనమాట. అలాగే సైక్లోన్స్ వచ్చినప్పుడు కొన్ని హౌసెస్ యొక్క రేకుల షెడ్లు, పొరిళ్ళు కొన్ని ఉంటాయి, వాటి యొక్క రూఫ్స్ అనేవి ఎగిరిపోతాయి. కారణం ఏంటంటే ఆ సర్ఫేస్ కింద పైన ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. అది బెర్నౌలీస్ థియరమే. ఇవన్నీ బెర్నౌలీస్ థియరమే ఎగ్జాంపుల్స్ స్టూడెంట్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 12th చాప్టర్ స్టూడెంట్స్. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంతేకాదు 1 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పుకోవాలి స్టూడెంట్. సో అది కావాలంటే సో వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. All the best for your future examinations. Bye bye students.